చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్ళందరినీ హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. అందరం కలిసిమెలిసి రేపు 11వ తేదీ జరిగే ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం. వీళ్ళందరూ బంగారు కమిషన్ అసోసియేషన్ వచ్చేస్తున్నాడు. వీళ్ళందరూ నాగేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చేరారు. సంతోషం. నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరూ ఇంకా వారం రోజులు ఉంది ఎలక్షన్. ఇప్పటికే ఓల్డ్ ఏజ్ ఇవాళ ఎంప్లాయీస్ ఓటింగ్ జరుగుతుంది. ఎంప్లాయీస్ అంటే బ్యాలెట్ పేపర్స్. అది కూడా మనకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే 90% తెలుగుదేశం చేస్తున్నారని. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది, ఇంకా మనం క్యాన్వాస్ చేయగలిగింది ఇవాళ 5 అయిపోతుంది. అంటే 6, 7, 8, 9, 10, 11 6 రోజులు. ఈ 6 రోజులు అందరూ కష్టపడి పనిచేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగేంద్ర డి వెంకటేష్, పి హరికృష్ణ, అఖిల్, ఏ పి నాగేంద్ర, ఎస్కే సుభాన్, ఏ రాజేష్, ఎస్ మల్లి, భానుప్రకాష్, ఏ వెంకటేష్, వెంకటరమణ, ఈ ఫణీంద్ర, ఈ పవన్, ఎస్ అశోక్, శంకర్, ఎస్ చందు, ఏ చంద్రయ్య, కే అజయ్, ఆర్ సురేష్, యు బాబ్జీ, మాణిక్యం, ఎస్ చింటూ, సి చింటూ, ఎం రవిశంకర్, జి ఎలగాలయ్య, జి శ్రీనివాసులు, ఎస్ పవన్, బి వెంకయ్య, బి మల్లికార్జున, సూర్య, రాజశేఖర్, వాసు, బి రాజా, బి హేమంత్, ఈ శ్రీను. ఇంతకుముందు పెద్ద చేసేదండి ఫోటో
గోపాల్, ఎంవి సాయి కృష్ణ, టిటి యశ్వంత్, జేపీ రమేష్ సింగ్, జేపీ కిరణ్ సింగ్, జేకే రాణి సింగ్, రవి సింగ్, అభిషేక్, శశికుమార్, బాలు సింగ్, జేకే కుమార్ సింగ్, జేకే అరుణ్ సింగ్, జేపీ సాయి సింగ్, జేపీ విశ్వనాథ్ సింగ్, జేపీ సాయినాథ్ సింగ్, జి రాజు సింగ్, జేపీ అజయ్ సింగ్, మల్లి రామ్మూర్తి, జి సునీల్ సింగ్, బి కిషోర్ సింగ్, అలాగే జేపీ సురేంద్ర సింగ్, ఆకాష్ సింగ్, శివరాం, కార్తిక్, ప్రేమ్ సింగ్. ఓకే 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 నారాజు అందరు రెడీ చేసి పెట్టు, అందరు రెడీ చేసి పెట్టు. నలభై నుంచి రెడీగా ఉన్న నారాజు. భాషా శేఖర్ ఎవరే? భాష వాళ్ళందరూ ఎవరు? ఉన్నారు, రెడీ ఉన్నారా? నమ్మను ఇల్లే ఈ ప్లేస్ కొంచెం ఖాళీ చేయి, మా వచ్చే వెళ్ళిపోతారు. టైం వేస్ట్ దీనికి కొద్దిగా ఒక 5 నిమిషం రెడీ చేసి ఎన్ వెంకటేశ్వర్లు, పి సుబ్రహ్మణ్యం, కె మోహన్, ముఖేష్ కుమార్, ప్రకాష్, కమ్మి ప్రకాష్, షబ్బీర్, ఎం చంద్ర, పి శ్రీకాంత్, పి దుర్గా, ఏ శ్రీనివాసులు, టి శ్రీనివాసులు, ఓకే ఓకే ఈ రామ నీకు వైడ్ కాదు బాబు రెడీగా ఉన్నా లోపల నారాజు వచ్చినందుకు రెడీగా ఉండండి. కట్టాలు చేస్తున్నారు, దయచేసి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళండి. నారాయణ గారు చెప్తున్నారు, అందరూ ఫోన్ చేసుకోవాలి. కట్టాలు చేస్తున్నారు, పార్టీలో చేరిన వాళ్ళు ఫోన్ చేయండి. నెక్స్ట్ కొద్దిగా తొందరగా 40 కేజీ నుంచి లోకల్ నారాజు, భాష, శేఖర్, నాగేంద్ర, అశ్విన్, సిహెచ్ శివ, పృథ్వీ, ఎం శివ, ఎస్కే ఆసిఫ్, కిషోర్, ఏ నాగేందర్, పి శేఖర్, రమేష్ స్వామి, జి ప్రేమ్ స్వారి, జి పరమేశ్వరి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం, ప్లీజ్ అందరూ సహకరించండి. చాలా సేపు నుంచి దాదాపు గంటల నుంచి చాలా మంది ఉన్నారు సార్తో సమావేశం కావడానికి. అందరూ సహకరించండి. గేట్ మధ్యలో ఉండేవాడు, ఆపినవాడు ఇక లోపల కూర్చోండి, బయటకు పోయేవాడు ఫోన్ చేసుకోండి ప్లీజ్. దయచేసి మీరందరూ సహకరించండి. ఎవరైతే సార్ నేతృత్వం చేరారో వాళ్ళందరూ భోజనానికి బయటకు పోండి. సార్తో మాట్లాడడానికి దాదాపు గంట నుంచి చాలా మంది ఇక్కడ వచ్చున్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వడం మన బాధ్యత ప్లీజ్. సార్ సపరేట్ మీటింగ్ ఉంది, దాదాపు 1.5 గంటల నుంచి కూర్చున్నారు. మనమే ఉంటే అది కరెక్ట్. గేట్ దగ్గర జిగ్జాగ్ దయచేసి కూర్చునే
ఆటోమేటిక్గా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఆదాయం పెరగాలంటే మీ స్కిల్ పెరగాలి, ఎక్విప్మెంట్ పెరగాలి. ఖచ్చితంగా దానికి హై ప్రయారిటీ ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీదే ఫోకస్ చేశారు. నేను మీరు వినాలో లేదు అక్కడ స్పీచ్ స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఉపయోగం ఎలా ఉంటుందంటే ఆయన ఎగ్జాంపుల్ చెప్తూ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని ట్రైనింగ్ పంపించారంట సినిమా దాని ఫీల్డ్కే, బాంబేకేమో. అది కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవటం కానీ ఆ రోజు అక్కడ పంపించబట్టి స్కిల్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఈరోజు ఆయన ఫాలో అయ్యారు. లేకుండా ఉంటే ఆయన ఎలా ఉండేవాడు. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ఉంటే ఇంకా బెటర్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా అటు ఎలక్ట్రీషియన్స్ అయినా, ప్లంబర్స్ అయినా, ఇంకా ఎవరెవరైనా వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్పెషల్గా నెల్లూరులో పెడతాం, ఖచ్చితంగా పెడతాం. దాని మీద అనేక మందిని చేస్తాం. అంతేకాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మేము కూడా ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ తరఫునే కాకుండా ప్రైవేట్గా కూడా యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి చేయాలనేది ఖచ్చితంగా చేస్తాం. మీరు రిప్రజెంటేషన్ రాసిస్తే అది ఆన్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్. ఇప్పుడు మీ శివకుమార్ గారు కొన్ని అడిగారు మీ యూనియన్ తరఫున. వాటిల్లో అవి చాలా చిన్నవి. అవి నారాయణ గారు చెప్పారు. నారాయణ సార్ అనుకుంటే జరగందంటూ ఈ రాష్ట్రంలో ఏమి ఉండదని చెప్పి నేను మనవి. ఎందుకంటే ఆయనలో పనిచేయాలనేటువంటి ఒక తపన ఉంది. ప్రజల్లో గెలిచిన తర్వాత ప్రతి ఒక్క దగ్గర, ప్రతి వీధిలో, ప్రతి సంఘానితో మాట్లాడి వాళ్ళకి ఏం అవసరం, ఎవరు 100% చేయలేరండి, కనీసం 90% అయినా చేసి తీరుతాను అనే నమ్మకం ఆయనలో ఉంది. నో డౌట్ అని చెప్పి మనం చేస్తాం. మీరు అడిగారు ఇళ్ళు ఇప్పుడు 43,000 కాక ఆయన అనుకుంటే ఇంకో 43,000 కూడా తేగలడు. మీలాంటి యూనియన్లు అందరూ కూడా ఇవ్వగలడు. మీరు అడిగారు మీ యూనియన్కి ఒక భవనం కావాలా, స్థలం ఎక్కడైనా పర్లేదని. అది సార్ కూడా చెప్పారు. ఆయన తప్పకుండా కూడా చేస్తారని నమ్మకం నాకుంది. అదే రకంగా కొంతమంది పడిపోతున్నారు. వాళ్ళు చనిపోయేటప్పుడు మొన్న కూడా ఎవరో ఇంటి యజమాని 10,000 ఇచ్చారు, పొరం నేను వేసానని చెప్పారు. కానీ అటువంటి పరిస్థితి లేకుండా చంద్రన్న ప్రేమ ఇంతమంది ఉండింది. మీకు తెలిసే ఉంటుంది. ఆపదలో చనిపోతే 5 లక్షలు, మామూలుగా చనిపోతే 2 లక్షలు ఉంది. అది ఇప్పుడు దాన్ని 5, 10 చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 5 లక్షలు 10 లక్షలు చేయబోతున్నామని చెప్పి మనం చేస్తున్నాం. అంత ధైర్యం ఇప్పుడు వచ్చే నాయకులకు ఎవరికి లేదు. అంత ధైర్యం తర్వాత అంత హామీ ఇవ్వగలిగేటువంటి వ్యక్తి ఒక్క నారాయణ గారు అని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ముందు చెప్పడం కాదు, పోయినసారి ఓట్లు వేయించుకోకుండానే, మీరు అడగకుండానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చాడు. దోమల్ని నెల్లూరు చేయాలని సంఘం నుంచి 24/7 బ్లూ కుళాయిలు 10 ఇంట్లో బిగించాడు. అందరికీ నీళ్ళు ఇవ్వాలి, ఒక క్యూరిఫికేషన్ చేసిన నీళ్ళు ఇవ్వాలి. మనకు ఆరోగ్యం బాగుండాలంటే మనం మంచినీళ్ళు తాగాలి అనే ఉద్దేశం తెచ్చారు. లాస్ట్లో మా టైం అయిపోయింది. పాపం ఆయనేమో ఒక్క అవకాశం ఇస్తే చూపిస్తా, ఒక్క అవకాశం ఇస్తే చూపిస్తా అని 5 ఏళ్ళు మొత్తం చూపించేసాడు. మనం చూడాల్సిన ఏమి లేదు మనకి. ఇంకా మొన్న నిన్న మీటింగ్ పెట్టింది. నిన్న మధ్యాహ్నం మీటింగ్లో తెచ్చిపోయింది ఆయన కథ. మన సాయంత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్కి వచ్చిన దినంలో కనీసం 100 వంతు కూడా రాలే. ఇక్కడ ఆయనకి తెలిసిపోయింది వాడు ఓడిపోతామని అర్థమైపోయింది. అందువల్ల మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. చివరిగా ఇంకా ఎన్నికలకి వారం టైం మాత్రమే ఉంది. ఈ వారం టైంలో ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు ప్లంబర్స్ అన్నా, ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రతి ఇంటితో సంబంధం ఉంటుంది. మీకు బంధువులు ఉంటారు, మీకు ఫ్రెండ్స్ ఉంటారు. అందరిళ్ళకు పోయి నారాయణ సార్కి ఒక కోటు అంటే నారాయణ సార్ పని చేసిందంతా చెప్పాలి. అదే రకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ధార్మిక సంస్థలకి ఉదయగిరి లాంటి ప్రాంతాల్లో సున్నపు నీళ్ళు వస్తే
మంచినీళ్ళు తాగాలని సొంత డబ్బులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయనకు పోటీ ఎవరంటే ఏటు దొంగ. ఈ రాష్ట్రంలో దొంగలు విశాఖపట్నంతో కొండలు దోసేశారు. నెల్లూరులో ఉన్న కొండలు అంతమంది ఎమ్మెల్యేల మంత్రులు దోశారు. ఇంకా నరసింహ కొండ ఒకటి ఉందా, ఆ దేవుడిది ఏం చేస్తారు పాపం అని చూసుకుంటున్నాడు తిరుగుతా. ఆయన ఓట్లు కాదు, ఎన్ని కొండలు ఉన్నాయి. మా నారాయణ గారికి అన్ని అవసరంలా సొంత డబ్బులు ఖర్చు పెడతాడు, చేస్తాడు. వేమిరెడ్డి ప్రభాకర్ పరిస్థితి ఒక్కటే నేను మీకు చివరిగా చెప్పబోయేది, అభివృద్ధి కావాలి. మేము 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుందని చెప్పాం. దయచేసి నా రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్, మీరు నాకు చాలా మంది తెలిసిన ఉన్నారు. నేను చెప్పిన మాట ఫస్ట్ 50,000 చెప్పాను. రెండోసారి ఎవరో అభ్యర్థి ఎవరో నాకు తెలియదు పాపం, ఆయన పోటీ చేసిన వైసీపీ. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆయన ఎవరు నాకు తెలుసా నేను మాట్లాడతాను. మీకు కూడా తెలుసా లేదు నాకు తెలియదు. మీకు తెలుసా ఆయన ఎవరన్నా? పెద్దగా చెప్పండి, వినపడదు నాకు, చూడు. అందువల్ల ఆయన గురించి మనం మాట్లాడకూడదు. నారాయణ గారిని మనం ఎన్నోటితో గెలిపిస్తున్నాం. నాకు చూడని చెప్పాను కదా, ఎన్నోటితో గెలిపిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు దట్ ఈస్ నారాయణ గుర్తు పెట్టుకోండి. థ్యాంక్ యూ. మైనార్టీలు ఎక్కువ శాతం ఉంటారు. రేపు జూలై 1వ తేదీ నుంచి ఇక్కడికి వచ్చిన బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ రాబోతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో 50 సంవత్సరాలు దాటిన బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఈ సోదరులందరూ కూడా రేపు జూలై 1వ తేదీ నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో 4,000 రూపాయలు మీ ఇంటికే పెన్షన్ వస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా మీరందరూ కూడా ఇప్పటికే రాష్ట్రం మొత్తం కోడేకి వస్తుంది. మీరు కూడా మీకు తెలిసిన అందరికి కూడా చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చి మన ఆస్తులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకొని మనందరి ఆస్తులతో అతని పెత్తనం చేయాలనుకుంటున్నాడు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆస్తి మీద అజమాయిషి చేయాలనుకుంటున్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో. మీరందరూ కూడా మీకు తెలియజేసి, అదేవిధంగా రేపు ఏదైతే 50 సంవత్సరాలకు మన పెన్షన్ రాబోతున్నాయో అది కూడా మీ అందరికీ తెలియజేయమని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరు ఆస్తులు గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. పాపం మానవుడు ఎన్ని దాటి చేయలేకపోయాడు. ఆడు కనుక్కున్నాను అమెరికాకి చేయలేకపోయాడు. అందరు ఆస్తులు ఆయన గుప్పెట్లో పెట్టుకుంటాడు. గుప్పెట్లో పెట్టుకొని వాటిని కుదవ పెడతాడు. కుదవ పెట్టి డబ్బులు తెస్తాడు. మన ఆస్తికి మన హక్కు ఉండదు. మళ్ళీ మీకు చెప్తున్నా, ఒకప్పుడు బీహార్లో ఉండేది మన ఇల్లు మంద కాదు. తుపాకులు వచ్చుకొని ఆ ఇంట్లో కూర్చొని బీహార్లో ఈ ఇల్లు మాది, రేపు ఉదయం లోపు ఖాళీ చేయాలంటే చేయాల్సిందే. ఇప్పుడు ఆడ బాగుందంట, ఇక్కడ ఉంది ఆ పరిస్థితి. బీహార్లో బాగుందని చెప్పారు, ఇక్కడికి వచ్చేసిన ఆ పరిస్థితి. మన ల్యాండ్ మనం కాపాడుకోవాలి, మన ఇల్లు మనం కాపాడుకోవాలి, మన తెలుగుదేశం పార్టీని మనం కాపాడుకోవాలని మీ అందరికీ మనం చెప్తున్నాను. ఓకే సార్.
సమస్యల మీద మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను నిర్వహించుకోవడానికి ఇక్కడ ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రిషియన్ మీటింగ్ ఆత్మీయ సమావేశం జరుపుకుంటున్నాము. మాకు ప్లంబింగ్ ఎలక్ట్రిషియన్స్కి ఏదైనా కార్యక్రమాలు జరుపుకోవడానికి కానీ, అదేవిధంగా అందరూ కలిసి భవన నిర్మాణానికి సంబంధించినటువంటి రేట్ల విషయంలో కానీ, ఏదైనా సమస్యల విషయంలో కానీ మాట్లాడుకోవడానికి ఎక్కడైనా రోడ్ల మీద కానీ, ఎక్కడైనా సెంటర్లో కానీ, ఎలక్ట్రికల్ షాపులు కానీ కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అదే లేకుండా మాకు ఈ అసోసియేషన్కి సంబంధించి ఒక భవనాన్ని మాకు ఎక్కడైనా స్థలం కేటాయించి ఒక భవనం నిర్మించుకోవడానికి అవకాశం వేసిందిగా నారాయణ సార్ అడగడానికి మేము ఇక్కడికి వచ్చి చేశాము. అదేవిధంగా ఎంతో మంది ఎలక్ట్రీషియన్ ప్లంబర్లకి ఇప్పటికి కూడా సొంత స్థలం కానీ సొంత ఇల్లు కానీ లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది సార్ దృష్టికి తీసుకురావాలని ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో మా కార్మిక సోదరులకి ఇచ్చినటువంటి చిన్న చిన్న ఆర్థిక సహాయాలు కానీ, టూల్ కిట్స్ కానీ, పనిముట్ల పరికరాలు కానీ ఈ ప్రభుత్వం నాకు ఎప్పుడు ఎవరు ఇచ్చిన దాఖలా లేవు. కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొనసాగిగా అట్లాగే చేయాలని మనం చేస్తున్నాము. మంది ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో మేము ఈ హాస్పిటల్ మీద పడంగానే మీకు హెల్త్ కార్డు ఉందా, ఆరోగ్యశ్రీ ఉందా అని అడుగుతున్నారు. మాకు జరిగిన ప్రమాదానికి మీకు ఆరోగ్యశ్రీ అది రాదు అని చాలా మంది దాదాపుగా 10 నెలల్లోనే మా అబ్బాయికి 2 చేతులు ఎరుగుతుంది సార్. ₹1 కూడా ఆరోగ్యశ్రీ రాలేదు. మాకు 1,40,000 మేస్త్రిగా నేను ఖర్చు పెట్టాను. ఆ ఇంటి కల్లా కూడా 10,000 నుంచి చేతులు దొరుకుతున్నాడు. కాబట్టి అట్లాంటి సమస్యల మీద మీకు చెప్పుకోవడానికి వచ్చాను. మాకు ఏదైనా యాక్సిడెంట్ జరిగిన క్షణంలోనే ఏ హాస్పిటల్కి పోయినా చూసే విధంగా ఒక హెల్త్ కార్డు ఏర్పాటు చేయాలని మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఈ ఎలక్ట్రిషియన్ ప్లంబర్లు అందరూ కూడా ఓపుకున్న రోజులు పనిచేస్తారు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత పనిచేయడం మానేస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక అనారోగ్యం వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల పని చేయలేకుండా పోతున్నారు. వారికి పింఛన్ అంటే అందరికీ ఇస్తున్నారు, అది మేము కాదని చెప్పట్లేదు. అది కాకుండా భవన నిర్మాణ కార్మికులుగా ఏదో ఒక కార్డు ఇష్యూ చేసి వారికి ఏదైనా అదనపు పింఛన్ ఇచ్చే దానికోసం ప్రయత్నం చేస్తారని మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా మనందరం కలుసుకోవడానికి మాకు ఒక బిల్డింగ్ అసోసియేషన్ కి సంబంధించి ఒక బిల్డింగ్ కోరుకుంటున్నాం సార్. మన నెల్లూరు పరిధిలో ఎక్కడైనా సరే ఏ ప్లేస్ అయినా పర్వాలేదు, సమావేశం అయ్యేదానికి మా సమస్యల గురించి చర్చించుకోవడానికి ఒక వేదిక ఉండాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మా అసోసియేషన్ తరఫున వచ్చినటువంటి అన్ని విధాలుగా మా అందరి చేత అన్ని సహకారాలు మీకు ఉంటాయి. ఈరోజు ఈ ఆత్మీయ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ నాయకులు మీ సమస్యలు కొన్ని చెప్పారు. కమ్యూనిటీ హాల్ ఒకటి అన్నారు, ఇల్లు లేని వారికి ఇల్లు అన్నారు. అదేవిధంగా యాక్సిడెంట్స్ అయి జరిగినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అన్నారు. ఇట్లా మీరన్నీ ఒక రిప్రజెంటేషన్గా రాయండి. అన్నీ ఒక రిప్రజెంటేషన్గా రాసి మీరు మళ్ళీ పంపించండి. పంపిస్తే ఖచ్చితంగా వాటిని కాబోయే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, ఏం చేయాలో చేస్తాం. అంతేకాకుండా తర్వాత కావాల్సింటే మీరు ఎవరైనా ఒక 5 మంది వస్తే తర్వాత నేను పంపిస్తాను, ముఖ్యమంత్రి అయినా పంపిస్తాను, అందరూ కూర్చొని మాట్లాడతాను. ఎప్పుడో వచ్చాను, 11గా వచ్చినట్టున్నా. ఇల్లు విషయంలో నెల్లూరు 54 డివిజన్లలో మొట్టమొదటి మనం అలవాటుగా చేస్తాం. ఇల్లు లేని వాళ్ళందరూ ఖచ్చితంగా ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి నేను వీధిలో వాటర్ కనెక్షన్ కాదు ఇస్తాను ప్రతి ఇంటికి. అప్పుడు పార్కులు అన్నా క్యాంటీన్స్ చేయని ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. మేజర్ ప్రాజెక్ట్స్ అదేవిధంగా మీ యొక్క స్కిల్ కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్లో కూడా చెప్పారు, ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్ చేయాలి, వాళ్ళకి దాని తగ్గట్టుగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా ఇవ్వాలనేది. అప్పుడు బీసీలకి ఆదరణ కింద కూడా ఇచ్చారు. ఈ గవర్నమెంట్ దాన్ని ఆపేసినట్టుంది. ఖచ్చితంగా మళ్ళీ అవన్నీ రివైజ్ చేస్తారు. ఖచ్చితంగా నేనైతే ఆ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో నెక్స్ట్ గవర్నమెంట్